Welcome to the Bird Media. నేను మీ పవన్ కృష్ణమూర్తి. One of the never-ending topics ever is H1B visa issue. ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి దానికి రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఏంటంటే అమెరికాలోనే ఉన్న వాళ్ళు తర్వాత ఎవరెవరికి ఏంటనేది గతంలో ఒక వీడియోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరెవరికి H1B వర్తించదు అనే దానికి. బట్ చాలామందికి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఉద్యోగాలు కోల్పోతున్నాము అని చెప్పి H1Bకి సంబంధించిన దాంట్లో చెప్తున్నారు. ఒక భారతీయ యువతి కన్నీటితో అమెరికాకి వీడ్కోలు పలికింది. 2024లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది అనన్య జోషి అనే పాప. స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది, జాబ్ కోల్పోయింది. అర్జెంటుగా ఉద్యోగం కావాలంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది, బట్ రాలేదు. ఇక ఇండియాకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది ఉద్యోగం కోల్పోవడంతో. ఈ F1 వీసా నిబంధనల ప్రకారం ఇండియాకి రావాల్సి వస్తుంది. దాంతో అమెరికా మీద తాను పెంచుకున్న మమకారాన్ని వ్యక్తం చేస్తూ వీడ్కోలు పలుకుతూ ఒక వీడియో తీసి ఇన్స్టాలో పోస్ట్ చేసి ఐ లవ్ యూ అమెరికా అంటూ పోస్ట్ చేసిందనమాట. సారీ వెళ్తున్నాను ఇంకా అని చెప్పి. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువ మీరు బాధపడక్కర్లేదమ్మా. ఎందుకంటే ఇండియాకి వచ్చేసినంత మాత్రాన అమెరికా మీద ప్రేమ అక్కర్లేదు, ఇండియా మీద కూడా ప్రేమ పెంచుకోండి. ఎందుకంటే మళ్ళీ వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితులు త్వరలోనే ఏర్పడతాయి. అమెరికా మీద మాత్రమే మనం ఆధారపడి బతకాల్సినటువంటి పరిస్థితులు లేవు, ఇక్కడ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగానే ఈ H1B వీసాల మీద అమెరికా కీలక వ్యాఖ్యలు, రానున్న రోజుల్లో భారీ మార్పులు కూడా ఉంటాయి. ఇక్కడ మాకు నైపుణ్యవంతులకు లాటరీ పద్ధతి సరికాదు అంటూ మంత్రి గారు ఎవరు మాట్లాడారు, హోవార్డ్ లుట్నిక్ వాణిజ్య మంత్రి. తర్వాత ఇక ట్రంప్ తీరు మీద కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అమెరికా మాజీ అధికారి జాన్ బోల్టన్. అమెరికా తీరుతోటి, ట్రంప్ తీరుతోటి అమెరికా భారత్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఏదో రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు అనేటువంటిది కాదు. కేవలం ట్రంప్ అధికారంలోకి వచ్చాడంటే ఆయిల్ కంపెనీలు వాళ్ళు మాత్రమే ఆయనకి బ్యాక్ బోన్గా ఉండి చేశారు. దాంతో ఇప్పుడు అమెరికా నుంచే మనం కొనాలి, వాడు ఎంత చెప్తే అంతా కొనాలి తప్పితే ఇంకెవరి దగ్గర నుంచి మనం చౌకగా తెచ్చుకోవడానికి లేదనేటువంటి ఒక సూత్రం అక్కడ నడుస్తుంది. కాబట్టి దాని పరంగా చూసుకున్నప్పుడు చమురు కొనుగోలు చేస్తున్న చైనాను వదిలి కేవలం భారత్ మీదే టారిఫ్ పేరుతో ఆంక్షలు విధించడం సరికాదు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరుని ఆ దేశ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ విమర్శించారు. ఆయన విధానాన్ని కూడా తప్పు పెట్టారు. చైనాని రష్యాని వదిలిపెట్టేసి భారత్ మీద మాత్రమే సుంకాలు విధించడం ఏంటి, ఇది ఏమైనా పిచ్చి అనుకుంటున్నారా అని కూడా ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ట్రంప్ నిర్ణయాల వల్ల అమెరికా ఒక ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిని త్వరలోనే కోల్పోయేటువంటి అవకాశం, ఆ ప్రమాదం కూడా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ కొన్ని లక్ష్యాలతో రెండోసారి అధికారంలోకి వచ్చారు, అందుకు ఆయన దేనికైనా సిద్ధం అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆయనకు అనారోగ్యం కూడా ఉంది, లోపల ఏదో క్యాన్సర్ లాంటిది ఏదో ఉందిట, మరి ఎంతకాలం ఉంటారో మనకు తెలియదు. కానీ అమెరికాకు కూడా ఇది ఆమోదయోగ్యం కాదు, అమెరికా సమాజానికి కూడా ఇది ఆమోదయోగ్యం కాదు. అక్కడ ఎంత జాతి వివక్ష వ్యాఖ్యలు ఇవన్నీ నడుస్తున్నప్పటికీ కూడా అమెరికన్ ఎకానమీ నడుస్తోంది అన్నటువంటి పాయింట్లో అక్కడ కంపెనీలని మన వాళ్ళు కూడా వెళ్ళి చేస్తున్నటువంటి పని నిలబెడుతోంది అనేది మాత్రం వాస్తవంగా భావించాలి. సో ఇక వీటన్నిటినీ చూస్తూ అమెరికాలో ఉన్నటువంటి ఈ H1B నిబంధనలు ఏవైతే కఠినతరం చేశారో ఈ కఠినతర నిబంధనల నేపథ్యంలో కంపెనీలు కూడా ఆలోచిస్తున్నాయి, టెక్ కంపెనీలు కూడా ఆలోచిస్తున్నాయి. మన కీలకమైనటువంటి ప్రాజెక్టులన్నిటినీ కూడా మనకి ఇక్కడ క్వాలిటీ వర్క్ అనేది దొరుకుతుంది, నిపుణులు ఉన్నారు, భారతదేశానికి వెళ్ళి మనం ఎందుకు చేసుకోకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాయి. సో ఈ $1,00,000 తోడు ఇవన్నీ కూడా చూసినప్పుడు US సెనేటర్లు H1B L1 వీసా ప్రోగ్రాంలో లోపాలు సరిదిద్దేందుకు ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టారు. దీంతో విదేశీ నిపుణులను నియమించుకోవడం కంపెనీలకు మరింత వ్యయభరితంగా సంక్లిష్టంగా మారింది. అంటే ₹1,00,000 జీతం పే చేస్తున్నాడు అనుకుంటే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చేటువంటి వాటితోటి అక్కడ ఇప్పుడు రిక్రూట్ చేసుకోవాలంటే దానికి డబుల్ ట్రిపుల్ కూడా పే చేసుకోవాలి. అది కంపెనీలకి లాభసాటిగా ఉండదు. వాళ్ళకు వచ్చేటువంటి దాంట్లో ఖచ్చితంగా టెక్ నిపుణుల్ని రిక్రూట్ చేసుకుంటారు, భారీగానే ఇస్తున్నారు, తక్కువ ఏమి ఇవ్వట్లేదు. ఆ భారీలోనే ఓకే అన్న పరిస్థితిలో వాళ్ళు నడుస్తున్నప్పుడు ఇప్పుడు దానికి ఈక్వలెంట్గా ఇచ్చుకోవాలి అంటే ఇచ్చుకోలేరుగా వీళ్ళు తీసుకొచ్చేటువంటి బిల్లులతోటి. అదేదో మనం తీసుకొచ్చి ఇండియాలో పెట్టేస్తే ఇక్కడ డాలర్స్లో ఇచ్చే బదులు అక్కడ ఇండియాలో ఇండియన్ రూపీస్లోనే మనం మాట్లాడుకుంటే ఇంకా చీప్ అండ్ బెస్ట్లో మనకు అయిపోతుంది కదా. ఎందుకంటే ఇక్కడ 2 లక్షల జీతం ఇచ్చారనుకోండి, మనం ఇక్కడ 2 లక్షలు రా సూపర్ అసలు అని మనం అనుకుంటాం. వాడు అక్కడికి వెళ్ళి డాలర్లో కన్వర్ట్ చేసుకొని వాడు అక్కడికి ఉన్నటువంటి పరిస్థితుల్లో వాడు ప్రాజెక్ట్ని ఇచ్చేసుకుంటాడు. సో ప్రాజెక్ట్ అంతా కూడా ఇక్కడి నుంచే నడిపించేలాగా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న GCCలో అంటే 1700 సెంటర్లు ఒక భారతదేశంలోనే ఉన్నాయి. ఇవి టెక్ సపోర్ట్ కేంద్రాలుగా మాత్రమే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, అనలిటిక్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి అత్యంత కీలక విభాగాల్లో పనిచేస్తున్నాయి. సో ఈ సమయంలో ఈ GCC చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. అందువల్ల అమెరికన్ కంపెనీలు తమ వర్క్ ఫోర్స్ వ్యూహాలను పునఃసమీక్షిస్తున్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్నాలజీ రంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ మార్పు కంపెనీల మధ్య తీవ్రమైన చర్చ జరుగుతోంది, త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని ఆతృత కూడా కనిపిస్తోందని చెప్పారు. ఈ ప్రకారం వ్యూహాత్మకంగా ఈ నిపుణుల అంచనా ప్రకారం వీసా నిబంధనలు కొనసాగితే ఈ ఉద్యోగాలు సైతం భారత్కి తరలి రావడం ఖాయంగా కనిపిస్తుంది. అంటే ఆ టెక్ నిపుణులు అక్కడక్కర్లేదు, భారతదేశానికి వచ్చి ఇక్కడ జీసీసీ సెంటర్లతోటి కమ్యూనికేట్ చేసుకుంటూ ఇక్కడే వాళ్ళతోటి ఎస్టాబ్లిష్ చేసుకుని పనిచేసేటువంటి విధంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఉపాధి అవకాశాలు టెక్ రంగంలో ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్లోబల్ టెక్ హబ్గా ఇప్పటిదాకా అమెరికాలో ఉండి చేసి వచ్చారు, లేదంటే చైనా చేసి వచ్చారు, ఇంకో చోట చేసి వచ్చారు. ఇవన్నీ ఇక ముందుకెళ్ళిపోయి పక్కకి భారతదేశం టెక్నాలజీ హబ్గా మారబోతోంది అన్నదానికి సంకేతాలు ఇస్తున్నారు. సో ఇందాక చెప్పంగా ఉద్యోగం పోయిందని పాపం బాధపడినటువంటి అనన్య జోషి, ఇలాంటి వాళ్ళందరూ కూడా బాధపడక్కర్లా. F1 వీసాలతో అక్కడికి వెళ్ళి చదువుకున్నారా, చదువుకుని వచ్చేసేయండి హ్యాపీగా. ఇక్కడికి వచ్చి ఇండియాలోనే పని చేసుకోవచ్చు తల్లిదండ్రులతో ఉంటూ, పోయేదే ఉంది. మన దేశంలో మనమే పని చేసుకుంటాం. అక్కడ వాళ్ళు కూడా తిట్టుకోక్కర్లా, మా ఉపాధి కోల్పోతున్నాం మీ వల్ల అని చెప్పి అటు ఆస్ట్రేలియన్స్ కానీ ఇటు యూఎస్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఏడవక్కర్లేదు. మన పని మనం చేసుకుంటాం. వాళ్ళకి తెలిసి వస్తుంది రేపన్న రోజున ఎకానమీ పూర్తి స్థాయిలో మునిగిపోతే అప్పుడు వాళ్ళకి తెలిసి వస్తుంది ఎంత తప్పు చేశాడు ట్రంప్ వచ్చి మన జీవితాలను కూడా నాశనం చేసి పడేశాడు మొత్తానికి అని. ఎందుకంటే యూఎస్ ఇస్ నాట్ అ నేటివ్ అమెరికన్స్ ప్లేస్, ఇట్స్ అన్ ఇమిగ్రెంట్స్ ప్లేస్. అందరికీ తెలిసిందే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టాలెంట్ని అక్కడికి తీసుకెళ్ళి పని చేయించుకుంటున్నారు. దాంతో వాళ్ళు వరల్డ్ వైడ్గా నంబర్ 1గా ఎదుగుతున్నారు తప్ప కొత్తగా అందులో చెప్పుకునేది లేదు. ఇఫ్ ఎట్ ఆల్ దట్ ఈస్ ట్రూ, అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ మొత్తం అందరూ కూడా ఎందుకని చెప్పి ఆ స్థాయిలో లేకుండా ఉన్నారు. వెచ్చలవిడితనం అనేది కాస్త ఉంది కాబట్టి అందరినీ అనట్లా, మరి కొంతమంది డెఫినెట్గా వాళ్ళ వల్ల ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఇది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిందే. సో టెక్ కంపెనీల చూపు అయితే భారత్ మీదే ఉంది. ఇది ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు. H1B వాళ్ళు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మేము అమెరికా వెళ్ళిపోవాలి, అక్కడే ఉండాలి. ఎందుకు అక్కడ ప్రేమ పెంచుకోవడం? మనది కాని దాన్ని వదిలేసుకొని అక్కడికి వెళ్ళడం దేనికి? ఇక్కడ ఏం తక్కువ అయ్యాయని? సిటీలో ఉండండి, హైదరాబాద్లో పని చేసుకోండి, బెంగళూరులో చేసుకోండి, ఇంకో చోట చేసుకోండి, వీకెండ్స్లో హాయిగా ఇంటికి వెళ్ళండి. లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. విలేజెస్లో రిమోట్ ఏరియాస్లో కూడా ఇప్పుడు మీకు కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి పెట్టుకోండి. ప్రభుత్వం ఫెసిలిటీస్ కల్పిస్తుంది కదా. సో వాటికి సంబంధించి కూడా ఇంకా రీసెర్చ్ అనేది జరగాలి. ప్రభుత్వానికి ప్రణాళికలు కూడా ఇవ్వాలి వీళ్ళు టెక్ నిపుణులు. అయ్యా మనం ఇక్కడికి కూడా విస్తరించాలి, మన వాళ్ళు ఇక్కడికి వచ్చి పని చేసుకునేలాగా కొంతమందికి ఉంటుంది. ఐటీ నిపుణులకి అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళకి, అబ్బా నేను ఉంటే బాగుండేది, ఊళ్ళో ఉండి వ్యవసాయం చేసుకుంటూ చక్కగా ఈ పని కూడా ఇంటి దగ్గర చేసుకుంటే ఎంత బాగుండేదో, అక్కడ దానికి టైం పెట్టగలుగుతాను, దీనికి టైం పెట్టగలుగుతాను, ఇది ఉపాధినిస్తుంది, అది నాకు మనశ్శాంతినిస్తుంది. ఇలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ వ్యవసాయం, ఇంకా చాలా. కానీ ఏంటంటే ఈ డాలర్ వేట అనేది ఉంది చూసారా, దీంట్లో పడి ఇక్కడ ఆస్తులు కొనేసుకోవాలి మనం, అక్కడికి వెళ్ళి సంపాదించేసి అక్కడికి ఒకసారి వెళ్ళిన తర్వాత అలవాటు పడిపోయిన జీవితానికి ఏం వెళ్తానులే ఇంకా అక్కడికి, ఇక్కడే ఉండిపోదామని చాలామంది ఉండిపోయారు, చాలామంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక రేపొద్దున తట్టాబుట్టా సర్దుకుని హ్యాపీగా ఇంటికి వచ్చేసి ఇక్కడ పని చేసుకునేటువంటి రోజులు కూడా రాబోతున్నాయి అనేది చాలామంది నిపుణులు చెప్తున్నటువంటి అంశం. మరి ఎంతవరకు అది సాధ్యపడుతుంది అనేది ఇక కాలం నిర్ణయించాలి. దీని మీద మీ ఒపీనియన్ని తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.